నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, దేవుని మాట శ్రద్ధగా విని దాని ప్రకారంగా గనక నువ్వు నడుచుకున్న ఎడల. ఇప్పుడు చూడండి, మీ టీచర్ ఉంది, మీ టీచర్ మాట నువ్వు శ్రద్ధగా విని మీ టీచర్ ఏదైతే చెప్పిందో దాన్ని అర్థం చేసుకొని గనక నువ్వు చదివినట్టయితే, అదే రకంగా నువ్వు ఎగ్జామ్ని రాసినట్టయితే, మీ టీచర్ చెప్పిన ప్రకారంగా మీరు రాస్తే పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా చెప్పాలి? పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా? అట్లనే దేవుడు ఏదైతే మీతో మాట్లాడుతున్నాడో ఆ మాటని గనక మీరు శ్రద్ధగా విని దాని ప్రకారంగా గనక మీరు నడిస్తే, దాని ప్రకారంగా గనక మీరు చేయగలిగితే నీ పరిస్థితిని దేవుడు మార్చివేస్తాడు. దేవుని మాట శ్రద్ధగా విని దాని ప్రకారంగా మీరు నడిచినట్టయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. చూడండి, ఆదికాండము 12 మొదటి వచనం నుంచి చదవండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చూడండి ఏమంటున్నాడు, దేవుడు అబ్రహాము తండ్రితో మాట్లాడుతున్నాడు. చెప్పండి పక్కన వారికి, చెప్పండి. దేవుడు అబ్రహాము తండ్రితో మాట్లాడుతున్నాడు. చెప్పండి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. చెప్పండి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఫస్ట్ మాట ఏంటి? దేవుడు చెప్పిన మాట శ్రద్ధగా విని దాని ప్రకారంగా నడుచుకున్నట్టయితే నీవు ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? అబ్రహాము తండ్రితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీవు నీ తండ్రి ఇంటి నుంచి నువ్వేం చేయాలి? బయటికి రావాలి. ఎందుకు బయటికి రావాలి తెలుసా? వాళ్ళ తండ్రి ఇంటి దగ్గర ఏముంది? అపవిత్రత ఉంది. ఏముంది? అపవిత్రత అంటే ఏంటి తెలుసా? నువ్వు ఆశీర్వదింపబడలేవు. దాన్ని గనక నువ్వు వెంబడిస్తే నువ్వు ఆశీర్వదింపబడలేవు. హల్లెలూయా. పితరుల నుంచి వస్తున్న వాటిని గనక నువ్వు వెంబడిస్తూ దాని ప్రకారంగా గనక నువ్వు నడుచుకుంటే నువ్వు ఆశీర్వదింపబడలేవు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అయితే దేవుడు ఏమంటున్నాడు అబ్రహాము తండ్రితో? నేను చెప్పిన ప్రకారంగా నీవు గనక నడుస్తే నేను భూమి మీద సమస్త జనముల కంటే నేను ఆశీర్వదిస్తా. ఎంతమందికి అర్థమైంది? అబ్రహాము తండ్రిని దేవుడు బయటికి ఎందుకు తీసుకొచ్చింది తెలుసా? వాళ్ళ డాడీ సైడ్, అంటే అబ్రహాము తండ్రి యొక్క డాడీ సైడ్ ఏముంది తెలుసా? డిలే ఉంది, ఆలస్యం. ఇంకోటి ఏంటి తెలుసా? జనరేషన్ కర్స్ అనేది ఉంది. వాళ్ళు ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టిర్రో, ఎక్కడికైతే వెళ్ళాలనో అక్కడ వరకు వెళ్ళక ముందే వాళ్ళు చనిపోయారు. అబ్రహాము తండ్రి యొక్క అన్న చనిపోయాడు. ఎవరు? లోతు వల్ల నాన్న. లోతు ఎవరు? అబ్రహాము తండ్రి యొక్క అన్న కొడుకు. అర్థమవుతుందా? అంటే వాళ్ళ లైఫ్లో ఏది కూడా అనుకూలంగా జరగలేదు. హల్లెలూయా. ఈరోజు ఎవరైతే నీ మదర్ సైడ్ కావచ్చు, డాడీ సైడ్ కావచ్చు, వారు చేయించలేనిది కూడా మీరు చేయిస్తారు ఈ వాక్యం విన్న తర్వాత. హల్లెలూయా. వారు పొందుకోలేని ఆశీర్వాదాలన్నీ మీరు పొందుకుంటారు యేసు నామములో. తల మీద చేపెట్టుకోండి. నీ ఫాదర్ సైడ్ కానీ నీ మదర్ సైడ్ కానీ ఏ డిలే అయితే నిన్ను వెంబడిస్తుందో, నీ పిల్లలు కావడానికి కారణం అదేనేమో. ఏ శాపం అయితే నీ జీవితం మీద పనిచేసిందో, యేసయ్య రక్తములో దేవుడు నీ శాపాన్ని అంతటిని కొట్టివేసిండు.
నీ పితరుల నుంచి, ఇతరుల నుంచి, నీ మదర్ సైడ్ కావచ్చు, నీ ఫాదర్ సైడ్ కావచ్చు, ఎక్కడి నుంచి అయితే ఏ కర్స్ అయితే నిన్ను వెంబడిస్తుందో ఆ కర్స్ దేవుడు బ్రేక్ చేస్తున్నాడు. ఆ జనరేషన్ కర్సెస్ నుంచి నిన్ను దేవుడు బయటికి తీసుకొస్తాడు. ఆ రోగము నీ తల్లిదండ్రుల్ని వెంబడించిందేమో, లేకపోతే నీ పితరులను వెంబడించిందేమో, నీ అన్నను వెంబడించిందేమో. ఆ రోగము నిన్ను ముట్టజేస్తున్నామములో. వారు చనిపోయిన రీతిగా నువ్వు చనిపోవు. ఎటువంటి క్యాన్సర్ నీ లైఫ్ లోకి రాదు. ఏ భయం అయితే నీ జీవితంలో ఉందో ఆ భయం అనే శత్రువుని దేవుడు కాల్చివేస్తున్నాడు వేర్లతో సహా. దేవుడు నీకు విడుదల దేవుడు ఇస్తున్నాడు. ఏదైతే నీ పితరులు చేయించలేకపోయారో, అది అప్పే కావచ్చు, ల్యాండ్ ఇష్యూయే కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్సే కావచ్చు, ఏదైనా కావచ్చు, వారు చేయించలేకపోయారేమో, ఈరోజు దేవుడు నిన్ను చేయింపజేస్తాడు. నీ లైఫ్ ని దేవుడు రీస్టోర్ చేస్తాడు. నీ పరిస్థితిని దేవుడు మార్చివేస్తాడు. యేసయ్య సిల్వ రక్తము నీ పైన ఉంది. నువ్వు చేయించే జాబితాలలో ఉంటావు. దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ లైఫ్ లో ఉన్న డిలే, నీ లైఫ్ లో ఉన్న కన్ఫ్యూజన్, నీ లైఫ్ లో ఉన్న ఆ యొక్క పెయిన్, లేకపోతే నీ లైఫ్ లో ఉన్న ఏ బాడీ పెయిన్స్ ఉన్నాయో నీ లైఫ్ లో, నీ కుటుంబంలో ఏ డెత్ స్పిరిట్ అయితే మూవ్ అవుతుందో, లేకపోతే ఇతరుల నుంచి వస్తున్న శాపము నీ పైన పనిచేస్తుందేమో, నెగిటివ్ కర్స్ ఇతరుల నుంచి వస్తుందేమో, లేకపోతే నీకు నువ్వు పెట్టుకున్న శాపమేమో, లేకపోతే ఇతరులు నీ పైన దూషించిరేమో, నిందించిరేమో, ఏ ప్రాబ్లంలోనైతే మీరు చిక్కబడ్డారో దేవుడు ఈ రోజు నిన్ను రిలీజ్ చేస్తున్నాడు. ఆ పెయిన్ లో నుంచి దేవుడు నిన్ను పైకి తీసుకొచ్చిందిగా చేస్తున్నాం. మమ్మల్ని ప్రతి వ్యతిరేకతని దేవుడు నీ జీవితంలో నుంచి ఇప్పుడే కొట్టివేయబడనుగా చేస్తున్నాం. మమ్మల్ని వాటిని అన్ని కూడా పేర్లతో సహా దేవుడు కాల్చివేయను గాక. Be released right now in the name of Jesus. Be deliverance right now in the name of Jesus. Set free in the name of Jesus. Set free in the name of Jesus. Mighty glory, anointing, power, touch right now in the name of Jesus Christ of Nazareth. Amen and amen.